మనకి నిన్న లార్డ్స్ టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయారు కదా. సో దీంతో మళ్ళీ బుమ్రా సెంటిమెంట్ని అందరూ కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? బుమ్రా ఉన్నప్పుడు బుమ్రా ఒక ఐరన్ లెగ్ లాగా ఇండియన్ టీంకి మారాడు అని చెప్పేసి, అతను పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉన్నా సరే అతను ఎప్పుడైతే టీంలో ఉంటాడో అప్పుడు మనకి విజయాల కంటే అపజయాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మరి రీసెంట్గా ఒక న్యూస్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే మరి నిన్న లార్డ్స్ టెస్ట్లో కూడా మరి బుమ్రా ఉన్నప్పటికీ అతను మంచి బౌలింగ్ చేసినప్పటికి కూడా మళ్ళీ మన ఇండియన్ టీం ఓడిపోయింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 47 టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఇండియన్ టీం తరఫున బుమ్రా, వాటిలో మన వాళ్ళు గెలిచింది కేవలం 20 మ్యాచెస్ మాత్రమే. సో దాని తర్వాత 23 మ్యాచెస్ ఓడిపోయాం. దాని తర్వాత వచ్చేసరికి 4 మ్యాచ్ల్లో డ్రా అయింది. మరి బుమ్రా లేనప్పుడు చూసుకుంటే 27 మ్యాచెస్ ఆడితే బుమ్రా లేకుండా అప్పుడు మరి మన వాళ్ళు కేవలం 5 మ్యాచెస్ మాత్రం ఓడిపోయి దాంట్లో కూడా 19 మ్యాచెస్ గెలవటం జరిగింది. అంటే మరి బుమ్రా లేనప్పుడు మన వాళ్ళు విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నమాట దీన్ని బట్టి. సో మరి దీంతో పాటు మళ్ళీ నిన్న లార్డ్స్లో మన వాళ్ళు ఓడిపోయారు కాబట్టి సో దీంతో మరి బుమ్రా ఐరన్ లెగ్ అనే ఏదైతే ఉందో సో అది ఇంకా జోరు అందుకుందనే చెప్పాలి. సో మరి ఏదైనా సరే మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా మరి బుమ్రా 4th టెస్ట్లో కూడా ఆడబోతున్నాడు. సో మరి అక్కడ రిజల్ట్ ఏమైంది అనేది చూద్దాం.